రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ న్యాయ దేవత. చాలా కాలం కిందట కౌటిల్యపురిలో కౌశిక్ అనే యువకుడు ఉండేవాడు. అతను పేదవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోగొట్టుకున్న కౌశిక్ ఆ పని ఈ పని చేసుకుని పొట్ట పోసుకుంటూ తన తండ్రి మిగిల్చిపోయిన ఇంటిలో ఉంటూ ఉండేవాడు. కౌశిక్ ఇంటి సమీపంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. తల్లిదండ్రులు లేని కౌశిక్ను తన కింద నౌకరీకి పెట్టుకుని ఏదో ఒక వంక పెట్టి కౌశిక్ ఉంటున్న ఇల్లు స్థలము కాజేయాలని వ్యాపారి ఎంతో ప్రయత్నించాడు. కానీ కౌశిక్కు వ్యాపారి బుద్ధి బాగా తెలుసు. దానివలన ఆయన కింద పని చేయటానికి ఒప్పుకోలేదు. కౌశిక్ వాళ్ళ గృహదేవత న్యాయదేవత. కౌశిక్ పనికి బయలుదేరే ముందు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో న్యాయదేవత విగ్రహానికి దండం పెట్టుకునేవాడు. యుక్త వయస్కుడు అయ్యేసరికి కౌశిక్ చాలా డబ్బులు కూడబెట్టాడు. తను ఉన్నదానితోనే తృప్తి చెందుతూ ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాడు. ఇది గమనించిన వ్యాపారి అసూయపడ్డాడు. కౌశిక్ ఆనందోత్సాహాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని వ్యాపారికి బుద్ధి పుట్టింది. ఒక రాత్రి ఆయన కౌశిక్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. కౌశిక్ పక్కన ఒక పెద్ద పెట్టె ఉన్నది. కౌశిక్ బంగారు నాణాలను ఎంచి అందులో పోస్తున్నాడు. తరువాత అతను తన జేబులో నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసి వాటిని కూడా పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భూమిలో పెట్టి పైన ఒక చెక్క కప్పి ఆ పలక మీద న్యాయదేవత విగ్రహాన్ని పూజా సామాగ్రిని అమర్చి ఆ సమీపంలోనే పడుకున్నాడు. ఇదంతా కళ్ళారా చూసి తన ఇంటికి తిరిగి వచ్చిన వ్యాపారికి రాత్రి కన్ను మూతపడలేదు. కుర్రకుంక ఎంత బంగారం పోగు చేసి దాచాడు, దాన్ని ఏ విధంగానైనా సరే కాజేయాలి అనుకున్నాడు. మర్నాడు కౌశిక్ పనికి వెళ్ళగానే వ్యాపారి ఎలాగోలా కౌశిక్ ఇంటిలోకి ప్రవేశించి న్యాయదేవత విగ్రహాన్ని పక్కకు జరిపి పలక ఎత్తి గుంటలో ఉన్న పెట్టె తెరచి అందులో ఉన్న బంగారం తీసి తన సంచిలో వేసుకుని పెట్టె మూసి పైన పలక దాని మీద విగ్రహము ఎప్పటిలాగే పెట్టేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కౌశిక్ ఇంటికి తిరిగి వచ్చి చూసుకుంటే బంగారం లేదు. కౌశిక్ చాలా దిగులు పడ్డాడు. బాగా ఆలోచించి చూడగా తన బంగారం దొంగిలించిన వాడెవరో తనకు తెలిసిన వాడే అయి ఉంటాడని అతనికి అనిపించింది. తెల్లవారగానే కౌశిక్ న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తన సొమ్ము తనకు తిరిగి వచ్చేటట్లు చూడమని వేడుకున్నాడు. న్యాయాధికారి కౌశిక్ను పంపేసి చాలాసేపు ఆలోచించిన మీదట ఆయనకు వ్యాపారి మీదనే అనుమానం కలిగింది. ఏమైనా దొంగను పట్టుకోవలసిన బాధ్యత తన పైన ఉన్నది గనుక రాత్రిళ్ళు కౌశిక్ ఇంటి వద్ద రహస్యంగా కాపలా కాయటానికి ఒక మనిషిని పెట్టాడు. 2 రోజుల పాటు కౌశిక్ ఇంటి ఛాయలకు ఎవ్వరూ రాలేదు. కానీ 3వ రోజు రాత్రి వ్యాపారి కౌశిక్ ఇంటి సమీపించి కిటికీలో నుంచి తొంగి చూడటం కాపలావాడి కంటపడింది. ఈ మాట కాపలావాడు పరుగెత్తుకు వచ్చి చెప్పగానే న్యాయాధికారికి వ్యాపారి మీద ఉన్న అనుమానం రూఢి అయ్యింది. ఇక వ్యాపారిని దొంగగా పట్టుకోవడం మాత్రమే మిగిలి ఉన్నది. అందుకుగాను న్యాయాధికారి ఒక ఉపాయం ఆలోచించి దాన్ని కౌశిక్కి కూడా చెప్పాడు. 4వ రోజు రాత్రి వ్యాపారి వచ్చి కిటికీలో నుంచి కౌశిక్ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. కిటికీకి వీపు పెట్టి ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకు ఎదురుగా కౌశిక్ మోకరిల్లి కూర్చుని నమస్కరిస్తున్నాడు. ఆ స్త్రీ కౌశిక్తో, నాయనా, నీకు నా మీద గల భక్తి నాకు తెలుసు. ఎన్నో తరాలుగా మీ వంశం వాళ్ళు నన్ను పూజిస్తూ వస్తున్నారు. నీకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. నీ సొమ్ము దొంగిలించిన వాడెవరో నాకు తెలుసు. వాడు దొంగిలించిన 10,000 బంగారు నాణాలు నీకు ఇప్పిస్తాను అన్నది. ఈ దృశ్యం చూస్తూ మాటలు వింటున్న వ్యాపారి ఆశ్చర్యంగా, 10,000 బంగారు నాణాలా? 2,000 నాణాలేగా?
నేను లెక్క పెట్టానే అని పైకే అంటూ తన ఇంటికి పరుగు తీసి తాను కాజేసిన బంగారం ఉన్న సంచి పైకి తీసి బంగారు నాణాలను మళ్ళీ లెక్క పెట్టసాగాడు. అతడు అలా లెక్క పెడుతూ ఉండగా న్యాయాధికారి 10 మంది భటులతో సహా వచ్చి వ్యాపారిని బంధించి వ్యాపారి చేత నేరం ఒప్పించి వ్యాపారికి 3 నెలల కారాగార శిక్ష విధించి కౌశిక్ సొమ్మును కౌశిక్కు ఇప్పించాడు. ఈ సంఘటనతో న్యాయాధికారి ప్రతిష్ట పెరిగింది. న్యాయదేవత న్యాయాధికారులకు ప్రత్యక్షమై సహాయపడుతుందని ఒక నమ్మకం ఆ దేశంలో ఉండేది. కానీ అలాంటి న్యాయదేవతను చూసిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. ఈ న్యాయాధికారికి న్యాయదేవత సహాయం ఉన్నదని ఒక విశ్వాసం ప్రజలలో వ్యాపించింది. ఆయన హయాంలో అన్యాయాలు బాగా తగ్గాయి. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?